నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబు. సేవ ప్రజాపాలనలో నవశకానికి నాంది పలకాలని మంత్రులకు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంటూ పవన్ కళ్యాణ్ కు అభినందనలు. పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం. నారా లోకేష్ కు విద్యాశాఖ, ఐటీ, ఆర్టీజీ. వంగలపూడి అనితకు హోంశాఖ, విపత్తు నిర్వహణ శాఖలు కేటాయింపు. ఉత్తరాంధ్రకు మరోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కే అవకాశం. బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ వైపు చంద్రబాబు మొగ్గు. 95,235 ఓట్లతో గాజువాక ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో ఎన్నికైన పల్లా. మెగా డీఎస్సీపై జీవో జారీ చేసిన ప్రభుత్వం. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆదేశాలు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కు సీఎస్ ఆదేశాలు జారీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై న్యాయవాదుల హర్షం. గుంటూరు జిల్లా కోర్టు వద్ద న్యాయవాదుల సంబరాలు. చట్టం అమలైతే ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయేదని వ్యాఖ్య. రాష్ట్రంలో నైపుణ్య గణన చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు. యువతలోని నైపుణ్యానికి సంబంధించి వివరాలు సేకరించాలని ఆదేశాలు. స్కిల్ సెన్సస్ కు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని సూచన. విశాఖలో పర్యటించిన రక్షణ శాఖ మంత్రి. ఈస్టర్న్ ప్లేట్ లో డే ఎట్ సీ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్నాథ్. షిప్ బిల్డింగ్ సెంటర్ ను సందర్శించిన కేంద్ర మంత్రి. వయనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకుంటారని జోరు ప్రచారం. ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు వార్తలు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్రం, ఎన్టీఏకు సుప్రీం నోటీసులు. 2 వారాల్లో వివరణ ఇవ్వాలన్న ధర్మాసనం. ఈ విషయంపై మోదీ మౌనం వహిస్తున్నారని ప్రతిపక్షాల మండిపాటు. ఇవే ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.